బంధించబడి ఉన్నారని గ్రహించుకుంటలేదు. అపవాది మాయ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ఎంతో మంది జీవితంలో ఆశీర్వాదం లేదు, బంధించబడిన వలన ఆశీర్వాదం లేదు, కట్టబడిన స్థితిని వలన ఆశీర్వాదం లేదు. కానీ ఈరోజు ఎంతమంది నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడుతూ యువర్ సెటింగ్ యువర్ హార్ట్ రైట్. దురాత్మల్లో అనేక రకాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా విడుదల కలుగుతుంది అన్నప్పుడు ఎక్కడి నుండి విడుదల కలుగుతుందో అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు విడిపిస్తాడు అంటున్నాం, బాగానే ఉంది. కానీ ఎక్కడి నుంచి విడిపిస్తాడు? దేని నుంచి విడుదల? దురాత్మ. ఏం దురాత్మ? దురాత్మ ఏం చేస్తుంది? నో యువర్ ఎనిమీ. శత్రువు ఎవరో తెలియకుండా పోరాడటం ఎలాగండి? శత్రువు ఎవరో తెలియకుండా బంధించబడ్డారని గ్రహించుకుంటాం ఎలాగండి? ఈరోజు ఎంతమంది ఎప్పుడు దేవుడు నా మంచోడు, దేవుడు సాయం చేస్తాడు, దేవుడు దీవిస్తాడు అంతవరకే కావాలి, దానిపైన వద్దు. వాళ్ళు ఎరిగి ఉంటాడు. దేవుడు వాక్యంలో తెలియజేయబడుతుంది, నో ద వైల్స్ ఆఫ్ ద ఎనిమీ అండ్ రెసిస్ట్ అండ్ ఫైట్. వాడు తంత్రాలు ఎరిగి వాడిని ఎదిరించమంటున్నాడు దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది.